బస్తీలా పోలీసోళ్ళు కార్డెన్ సెర్చ్ చేస్తున్నారని తెలిస్తే కాయిదాలు లేని బండ్లను గ్యాస్ బుడ్లను సీక్రెట్గా దాచిపెడుతుంటారు వాళ్ళకు దొరకకుండా. దొరికిన కాడికి పట్టుకొని సీజ్ చేసి కేసులు రాసుకొని వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ బయటికి తీస్తుంటారు. ఎవరైనా వాళ్ళు ఏమన్నా అడిగినా ఉన్న ముచ్చట్లని చెప్పకుండా చిన్న చిన్న అబద్ధాలు ఆడి ఇంట్లోలను కాపాడేటోళ్ళు మస్తుగుంటారు. అయితే నెల్లూరు జిల్లాల గీ 6 ఏళ్ల బుడ్డోని చూడుర్రి, పోలీసు వాళ్ళు వస్తుర్రని వాళ్ళ డాడీ బండి దాచిపెడితే పిల్లగాడు ఎట్లా పట్టించిండో చూస్తే పరిశాన్ అవుడు పక్క. ఏంది తమ్ముడు ఏం చిన్న చూసిరా వీళ్ళ నాయన పక్క గల్లీల బండి దాచిపెట్టిన ముచ్చటను పోలీసు ఆయనను ఎంట తీసుకుపోయి ఎట్లా చూపెడుతుండో ఈ బుడ్డోడు. సంటోని మాటలు ఇనూర్రి మంచిగా. ఏం చిన్న ఇన్నరా మా డాడీ ఈ బండి బయట పెట్టిండు, ఇంట్లో పెట్టకుండా వచ్చి తీసుకుపోండి సార్ అక్కడ ఉంది అని పెద్ద మనిషి లెక్క ఎట్లా తీసుకుపోతుండో చూడు పోలీసును. జానెడంత లేడు గాని ఎంత హుషారుండో చూడు సంటోడు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో జరిగిన ముచ్చటిది. ఈ సంటోని పేరు మహేంద్ర అనట, వీళ్ళ నాయన పేరు సురేష్ అట. గార్డెన్ సెర్చ్కు వస్తున్నారు పోలీసు వాళ్ళని వీళ్ళ డాడీ ఇంటికాడ బండి పెట్టకుండా పక్క వాడకట్ల పెట్టిండని చూపెట్టి ఎంత నియత చూపెట్టిండో చూడు. అవురా సంటి మీ డాడీ ఏం చేసిండో చెప్పో పారి. రోడ్లో నుంచా మీ నాన్న బండి ఆడికి తీసుకుని వెళ్తుండా? బండ్లు పోలీసు ఇచ్చేసిండా? పేపర్లు చూపిలా మీ నాన్న? అయితే వీళ్ళ డాడీ బండిని ఎందుకట్లా దాచిపెట్టుండో గానీ కాగితాలన్నీ బరాబరే ఉన్నాయని ఇడిచిపెట్టిరట. వీని నియ్యత్ చల్లగుండా. శత్రువులు ఎక్కడనో ఉండరు, తమ్ముళ్ళు కొడుకులు కూతుర్లు చెల్లెళ్ల రూపంలో మన చుట్టే తిరుగుతుంటారు అని సినిమా డైలాగ్ లెక్కనే ఉందిలే ఈ సంటోడు చూపెట్టిన నియ్యత అయితే అని పోలీసు వాళ్ళు పబ్లిక్ అంతా మస్తు నవ్వుకుంటా తారీఫ్ చేసిరట పిల్లగాన్ని.